నేడు వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇంధన ధరల పెంపును నిరసిస్తూ శాంతియుత నిరసనలు చేపట్టనుంది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ శ్రేణులు ధర్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆర్టీఓ, తహసీల్దార్ కు డిమాండ్ పత్రాలు అందజేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఏపీలోని పెట్రోల్, డీజిల్ కు దేశంలోనే అత్యధిక ధరలు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంధన ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటుతాయని వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. నేడు వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇంధన ధరల పెంపును నిరసిస్తూ శాంతియుత నిరసనలు చేపట్టనుంది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ శ్రేణులు ధర్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆర్టీఓ, తహసీల్దార్లకు డిమాండ్ పత్రాలు అందజేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఏపీలోని పెట్రోల్, డీజిల్ దేశంలోనే అత్యధిక ధరలు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంధన ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలకు ఆకాశానంటుతాయని వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, ఏదైతే ఇంధన ధరల పెంపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నిరసనలకు పిలుపునిచ్చింది. ఏదైతే పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వల్ల పూర్తిగా కూడా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడి బతుకు భారం అయిపోయింది. ఓ పక్క ఏదైతే పనులు లేక ఆర్థికంగా చితికిపోయినటువంటి చిన్న మధ్య తరగతి కుటుంబాలు, అదే విధంగా రోజువారీ కూలీలకి పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ఇంధన ధరల పెంపు వల్ల మరికొంత భారం పడేటువంటి అవకాశం ఉంది. ప్రత్యక్షంగా వాహనదారులు అయితే ఈ పెంపు వల్ల పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది పడుతున్నారు. మరో పక్క ఏదైతే దీనికి సంబంధించి రవాణా, సరుకుల రవాణా, వీటన్నిటి మీద వీటి ప్రభావం ఉంటుంది కాబట్టి వాటి ధరలు అమాంతం పెంచేశారు. ఇప్పటి వరకు ఏదైతే ఆ 2-3 సంవత్సరాలుగా పెరగాల్సినటువంటి ధరలు కూడా కొన్ని చోట్ల ఇప్పుడే పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ముఖ్యంగా టిఫిన్ సెంటర్లు ఇలాంటి వాళ్ళైతే ఒక 30-35 రూపాయలు ఉండేటువంటి ఒక ప్లేట్ ఐటమ్ వచ్చేసరికి 50 రూపాయలు, 40 రూపాయలు పెంచుకుంటూ, అంటే సగానికి సగం పెంచుకునే విధంగా కూడా వాళ్ళు ముందుకు వెళ్లారు. దీని వల్ల సామాన్యులు అయితే పూర్తిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గ్యాస్ కొరత, పెట్రోల్, డీజిల్ వీటి రేట్లు పెంపుదల వల్ల అనేక రకాలుగా సామాన్యులు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వేసేటువంటి ట్యాక్స్ లు తగ్గిస్తే కొంత ఊరట లభిస్తుంది. ఆ దిశగా అడుగులు వేయాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూచిస్తుంది. దానికోసం ఈ రోజు ఉదయం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, అదేవిధంగా మండల కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్ని జిల్లాల కలెక్టర్లకు, ఆర్డీఓలకు, తహసీల్దార్లకు దీనికి సంబంధించినటువంటి డిమాండ్ పత్రాలను అందజేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ నిరసన కార్యక్రమాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇంధన ధరలకు రెక్కలు రావడం వల్ల సామాన్యుడి బతుకు భారం అయిపోతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చినటువంటి దానికి సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా రోడ్లెక్కాయి. వాళ్ళంతా కూడా ఏదైతే దీనికి సంబంధించినటువంటి అధికారుల కార్యాలయాల వద్దకు చేరుకుంటూ ఉన్నారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ డిమాండ్ పత్రాలను అక్కడ ఉన్నటువంటి అధికారులకు అందించి అక్కడ నుంచే మీడియాతో మాట్లాడి రాష్ట్రంలో పేదవాడి పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయబోతూ ఉన్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ నరేంద్ర.